సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా అత్తయ్య వాళ్ళు దూరపు బంధువులవుతారండి. మా ఇంటికి 4 ఏళ్ల అవతలుంటారు. ఆవిడ వెళ్ళిపోతానంటే మా అమ్మగారు ఎందుకు దిగులు పడుతున్నారనుకుంటున్నారు? భలేవారే, మా అమ్మగారు మిస్ అయిన సీరియల్స్ కథల్ని రసవత్తరంగా వినిపించి ఆవిడ వెళ్ళిపోతానంటే దిగులే కదండి. మా భారతత్త కూతురు ఉదయం సాయంత్రం మా వీధిలోనే తెగ పచార్లు చేస్తూ ఉంటుంది. గట్టిగా నడిస్తే భూమి ఎక్కడ కందిపోతుందో అన్నట్టుంటుంది ఆమె నడక. 2 ఏళ్లుగా ఆమె అలా నడుస్తూనే ఉన్నా 1 గ్రాము కూడా తగ్గినట్లు నాకు అనిపించలేదంటే నమ్మండి. ముందు కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మా భారతత్వ కూతురు సౌందర్య పోషణ గురించి కూడా మీకు చెప్పాలి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి సకలందరికీ స్వాగతం. సకలు ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో ఉన్నారు సరిత గారు. మరి సరిత గారు ఈ రోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. ముందుగా సరిత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం సరిత గారు. నమస్కారం. సరిత గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నేను బోరబండ నుండి వచ్చానండి. హౌస్ వైఫ్ గా ఉంటాను. ఓకే. సో మరి ఈ రోజు మా సకల కోసం వంటలో ఏ స్పెషల్ చేయబోతున్నారు? సీతాకోక చిలక రెక్కలు అనే పేరు సీతాకోక చిలుక రెక్కలు. సీతాకోక చిలక రెక్కలు. ఓకే. సో మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకేనండి. గోధుమ పిండి, మైదా, చక్కెర, ఇలాచి, కాజు మిక్స్ చేసిన పౌడరు, సారపప్పు, డీప్ ఫ్రైకి ఆయిల్. ఓకే. సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ముందుగా మనము ఈ మైదా, గోధుమ పిండి ముందుగా తడిపి పెట్టుకుందాము. ఓకే. సో అంటే చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. అంటే మైదాని గోధుమ పిండిని మిక్స్ చేసేసారా? మిక్స్ చేసేస్తాను. అది సగం కప్పు, ఇది సగం కప్పు, హాఫ్ కప్పు. కొంచెం మన చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి ఇది. ఓకే. ఇది 1 గంట సేపు అట్లా నానాలి. ఓకే. సో అంటే గోధుమ పిండి, మైదా పిండిని మనం చపాతీ పిండిలా అంటే హాఫ్ తీసుకొని చపాతీ పిండిలా కలుపుకొని 1 గంట నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవాలి. ఓకే. ఇది గంట సేపు నానాలి కాబట్టి నేను ఇంటికి ముందు ఇంటి దగ్గర కలిపి తీసుకొచ్చిన పిండి ఉందండి, దాంతో చూపిస్తాను నేను. ఇది మనం తడిపి పెట్టేసుకుందాము. ఓకే. ఇది ఈ విధంగా ఒకటి కలర్ వేసి తీసుకొచ్చానండి. పిల్లలు కలర్ఫుల్ గా ఇష్టం అని లైట్ గా వేసాను. ఇప్పుడు కలర్స్ తినకూడదు అని. ఓకే. ఒకటేమో ఇది సగము, అది సగం అయితే కలర్ సీతాకోక చిలక రెక్కలు కలర్ఫుల్ గా ఉంటాయని 2 విడివిడిగా పిండి మొత్తంలో సగం పిండిలో కలిపి పెట్టాను కలర్. సో ఒక పిండి వచ్చేసేమో ప్లెయిన్ గా కలిపారు, ఇంకొక ముద్ద వచ్చేసేమో కొంచెం ఎల్లో కలర్ చేశారు. అంటే ఫుడ్ కలరేనా? ఫుడ్ కలర్ అది, కానీ చాలా లైట్ గా వాడాను, అందుకే తక్కువ ఉంది. ఓకే. సో ఈ 2 కలర్లతో ఇప్పుడు చేయబోతున్నా. ఓకే. ముందుగా మనం ఈ పిండిని మనము చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. పూరిలాగా ఒత్తుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఆ వైట్ కలర్ ది అలాగే ఎల్లో కలర్ ది కలిపి పెట్టుకోవాలి. ఒక ప్లేట్ ఇస్తారా? ఓకే. ఇంకా అన్ని కూడా ఇలా ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఓకే. చిన్న సైజ్ లో చేస్తున్నారు కదా, అదే సైజ్ చేసుకోవాలి. 2 కలిపితే పెద్దగా అవుతుంది కదా. 2 కలపాలి కదా మనము, అందుకే పెద్దగా అవుతుంది కదా అది. ఓకే. ఇప్పుడు మనం వీటిని చపాతీ లాగా ఒత్తేసుకుంటాం. పూరి పిండి ఈ విధంగా ఇది ఒకటి అదొకటి ఇట్లా ప్రెస్ చేసి. ఓకే. సో అంటే ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలి దీన్ని. ఓకే. తర్వాత వీటిని పూరిలాగా ఒత్తుకోవాలి మనం. ఓకే. సో అన్ని కూడా ఒకదాని మీద ఒకటి అలా పెట్టేసుకొని తర్వాత పూరిలాగా ఈ పూరీలకు ఒత్తుకునే ముందు మనం డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ ఇవ్వండి. సో అంటే ఒకదాని మీద ఒకటి పెట్టారు కదా, ఒకవైపు ఒక కలర్, ఇంకొక వైపు ఇంకొక కలర్ లా లేదు, మనం చేస్తూ ఉంటే 2 మిక్స్ అయిపోతాయి, కలర్ షేడెడ్ లాగా వస్తుంది. ఓకే. ఇది చాలా పల్చగా ఒత్తుకోవాలి. చపాతీ లాగా అన్ని కూడా ఇలాగే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లేదండి, ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం ఇలా మడతలు లాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం సీతాకోక చిలక రెక్కలు అన్నాం కదా, ఇలా మడతలు లాగా జాగ్రత్తగా మెల్లిగా పిండి తడిగా ఉంటది కదా, ఇట్లా మధ్యలో గట్టిగా ప్రెస్ చేసి సైడ్స్ అలా వదిలేస్తే మనకి ఎలా వచ్చింది చూడండి, అలా వస్తుంది. ఇలా అన్ని చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే.
సో అన్ని చేసేసారు కదా. చేసేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. వీటిని మెల్లిగా మనము ఒక్కొక్కటిగా వేయించుకుందాము. కొంచెం వేగడం కూడా ఇవి తొందరగా వేగిపోతాయి. సో చాలా పలుచగా ఉన్నాయి కాబట్టి త్వరగా వేగిపోతుంది. ప్లేట్ ఇస్తారా? అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదని అలాగే కొంచెం వైట్ కలర్ లో తెలిసిపోతుంది. ఇంక వీటన్నిటిని పూరిలాగా వేయించుకోవడం అంతే. టూర్స్ కి అట్లా మనం వెళ్ళినప్పుడు ఇట్లాంటి స్నాక్ ఐటమ్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నలుగురిలో కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తాం. బాగుంటది. ఓకే, అన్ని కూడా ఇంక ఇలా వేయించేసుకోవడం. ఇప్పుడు ఇలా వేయించుకున్నప్పుడు వేడిగా ఉండగానే మనం ఇందులో షుగరు, ఇలాచి, కాజు అన్ని కలిపి మిక్స్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ వీటిపైన ఇలా చల్లాలండి. ఉన్నప్పుడు దీనికి అతుక్కుంటుంది. వీటిపైన ఇవి ఈ సార పలుకులు కూడా వేడి మీదనే వేయాలి. వీటిని మనము చెర్రీస్తో గార్నిష్ చేస్తామండి. పిల్లలు ఇంకా అట్రాక్టివ్గా తినడానికి. సీతాకోక చిలుకలు రెడీ అయ్యాయండి. వేడివేడిగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే, వావ్, సీతాకోక చిలుకలు చూడటానికి చాలా బాగున్నాయండి. కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సో మరి టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సీతాకోక చిలుక రెక్కలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, గోధుమ పిండి సమానంగా కలిపిన ముద్ద, చక్కెర, ఇలాచి, కాజు కలిపిన పొడి, నూనె, సారపప్పు. సీతాకోక చిలుక రెక్కలు తయారు చేసే విధానం: ముందుగా మైదా పిండి, గోధుమ పిండిని సమపాళ్లలో కలిపి చపాతీ పిండిలా ముద్దగా చేసుకోవాలి. ఈ పిండిని 2 భాగాలుగా చేసి ఒక భాగానికి ఎల్లో కలర్, ఫుడ్ కలర్ ని కలపాలి. ఈ 2 పిండి ఉండల్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తర్వాత ఈ ఉండలను ఒకదానిపై మరొకటి ఉంచి పూరీలా ఒత్తుకొని సీతాకోక చిలుక రెక్కల్లా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కిన వెంటనే ఫోల్డ్ చేసిన పూరీలను లైట్ గా వేయించి వెంటనే దానిపై చక్కెర, కాజు, ఇలాచి కలిపిన పొడిని వేయాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని సారపప్పు, చెర్రీస్ తో గార్నిష్ చేస్తే రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు రెడీ. సగలు సీతాకోక చిలుక రెక్కలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సరిత గారు, సీతాకోక చిలుక రెక్కలు చాలా బాగున్నాయండి. సో మరి ఈ రోజు మా సకల కోసం ఇంత మంచి ఐటమ్ పరిచయం చేసినందుకు గాను సఖి తరఫు నుంచి మీకు గిఫ్ట్ అండి. మెనీ థాంక్స్. సకలు చూసారు కదా, సీతాకోక చిలుక రెక్కలు చాలా బాగున్నాయండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు కూడా ఇలాగే ఏదైనా వెరైటీ వంటకం తెలిసింటే ఆ వంటని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355556540కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి.